హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు గెస్ చేసింది కరెక్టేనండి. అయితే నేను ఒక మంచి కిచెన్‌కి సంబంధించిన స్టోర్‌కి అయితే వెళ్ళాను. ఇందులో కిచెన్ ఐటెమ్స్ మాత్రమే లేవు. మనకు సంబంధించిన మన ఇంట్లోకి సంబంధించిన ప్రతి ఐటెమ్ ఇక్కడ దొరుకుతది. ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్‌లోని ఉప్పల్ దగ్గరున్న ఎన్ ఇండస్ట్రీస్ కంపెనీ. ఇక్కడికైతే నేనొచ్చేసాను. ఎందుకంటే నాకు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి కొన్ని కిచెన్ ఐటెమ్స్ అయితే అవసరం ఉండే. కాబట్టి నేనిక్కడికొచ్చేసాను. అయితే నేను దీని గురించి చాలా రీసెర్చ్ చేసి వచ్చాను. ఎందుకంటే నాకున్నదే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత నేనొచ్చిన. ఎందుకంటే నేననుకున్న సండే రోజు క్లోజ్ ఉంటదేమో అని అనుకున్నా. కానీ ఆల్మోస్ట్ చాలా వరకు బిజినెస్ చేసేవాళ్ళు సండే రోజు స్టాప్ చేయరని తెలుసు. కానీ ఏమో ఒకవేళ బై మిస్టేక్‌లా క్లోజ్ ఉంటదేమో అనే ఉద్దేశంతోటయితే నేనొచ్చేషినా అన్నట్టు. అయితే నాకు దగ్గరలో ఉండాలి, రీజనబుల్ ప్రైస్‌లో ఉండాలి, క్వాలిటీలో ఉండాలని జెప్పేసి మరి సెర్చ్ చేసి ఇక్కడికైతే వచ్చేషినా. ఇది రావడమే నేను ఫస్ట్ టైమ్ ఈ షాప్‌కి. నేనైతే ఒక్కసారిగా స్టన్ అయిపోయినా. అంటే మనకు కావాల్సిన కిచెన్ ఐటెమ్స్‌లో ఓన్లీ స్టీల్ సామాన్‌కి మాత్రమే వచ్చేషినా. స్టీల్ సామాన్ పర్పస్ కోసం మాత్రమే. కానీ ఇందులో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అస్సలు ఇది ఏ టు జెడ్ ఇక్కడ ప్రతి ఐటెమ్ దొరుకుతది. నేనైతే స్టన్ అయిపోయినా. నేను ఒక్కటే అనుకుంటే ఇంతలో ఇట్లుందా అని జెప్పేసి చూసిన తర్వాత ఒక్కసారిగా అంటే నేను ఏం తీసుకోవాలనో మర్చిపోయినా. అంతలా షాక్ షాక్‌లోనే ఉన్నా. ఇన్ని ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయా అని జెప్పేసి. అంటే కొన్ని కొన్ని దానిలో కొన్ని మాత్రమే అని ఉంటాయి గదా! అట్లా కాదన్నట్టు ఇక్కడ ఏ టు జెడ్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే స్టవ్, ఆహ్, కుక్కర్స్, రైస్ కుక్కర్స్, మిక్సర్స్, జ్యూస్ పెద్ద పెద్ద ఐటెమ్స్ అంటే ఇంట్ల నుంచి పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి గదా! వాళ్ళు యూజ్ చేసే వరకు ఉంటాయన్నట్టు. టెంట్ హౌస్ వాళ్ళకి, ఫంక్షన్ హాల్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఉంటాయి గదా! అవి ఏ టు జెడ్ అన్నట్టు. మనకి ఇంట్లోకి కిచెన్ ఐటెమ్‌కి సంబంధించిందే గాకుండా, మన హోటల్ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి గదా! వాటికి సంబంధించిన ఐటెమ్స్ కూడా ఉంటాయంటే మీరే అర్థం జేసుకోవచ్చు. నేనైతే మస్తు స్టన్ అయిపోయినా. అసలు షాక్‌లోనే ఉండిపోయినా. నేనేం తీసుకోవాలనో మర్చిపోయాను అసలు నేనింకా. అన్నీ జూస్తున్నా. ఇంకా ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంటది వెళ్ళక ఏదైనా వెళ్ళినామనుకోండి, ఇంకా చూడాలి, అది చూడాలి, ఇక్కడేం వెరైటీ ఉందో, అక్కడేం వెరైటీ ఉందో అన్నట్టు అనిపిస్తుంటది గదా! ఎవరికైనా. నాకు గూడా అట్లనే. చూస్తున్నారా ఇక్కడ రాగి బిందెలు, కంచు బిందెలు, ఇంకా కొన్ని కొన్ని ఆహ్, అంటే విగ్రహాలున్నాయి దేవుడివి. ఇక్కడ చూస్తున్నారు గదా! దేవుడి కుందులు చూస్తున్నారా? చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఇక్కడ సరస్వతి, ఇంకా ఆంజనేయ స్వామి, ఇక్కడ పూజా కుందులు చూస్తున్నారు గదా! ఆల్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి క్యాన్‌లు, బకెట్లు అదే డబ్బాలంటారు గదా! స్టీల్ డబ్బాలు, స్టీల్ బాక్సులు మేమైతే అదే అంటాం. మీరేమంటారో తెలీదు. కిచెన్‌కి సంబంధించిన ఆల్ ఐటెమ్స్ ఒక్కొక్క ఐటెమ్‌కి సంబంధించినది ఒక్కొక్క పోర్షన్‌లో ఉన్నాయన్నట్టు. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అంటే క్వాలిటీ గూడా అంతే బాగున్నాయనుకోండి. చాలా బాగున్నాయి. నేను సండే అయితే ఆఫ్ ఉంటదేమో అంటే క్లోజ్ చేసేస్తారేమో అని జెప్పేసి ముందే వెళ్ళాను. లేకపోయుంటే పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ఎళ్తుండే. పిల్లల్ని గూడా తీసుకెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. పెద్దగుంది కంపెనీ. మనకి ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళినా ఏం ప్రాబ్లమ్ ఉండదు. చూసుకోవడానికి అక్కడైతే ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. ఇంకా అక్కడికెళ్తే లోపలికుంది అనేది ఒక్కటే గానీ చాలా వరకు తెలీదనుకుంటా నాకు తెలిసినంత వరకి. ఇక్కడ ఏమేమున్నాయి, ఇక్కడ ఒకటి కంపెనీ ఇక్కడ ఇట్లా ఉంది, రీజనబుల్‌గా ఉన్నాయి, క్వాలిటీ గూడా బావుందని జెప్పేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవరికీ తెలీదనుకుంటా. ఎందుకంటే నేనే ఫస్ట్ టైమ్ నాకు కూడా తెలీదు. చాలా వరకు తెలిసినోళ్ళు ఆ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వెళ్తున్నారు. నేనెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అన్నట్టు. కాకపోతే కొంచెం లోపలికుంది. మనకైతే ఏం డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. కంఫర్ట్‌గా ఏం ప్రాబ్లమ్ లేకుండా, ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది. నేనైతే దీని గురించయితే, ఈ స్టోర్ గురించయితే కొన్ని విషయాలైతే అక్కడున్న ఒక మేడంనయితే కనుక్కున్నా. అంటే ఎట్లుంటది? అంటే మీ పర్పస్ ఏంటి అని ఆల్ ఐటెమ్స్ పెట్టారు గదా! ఏంటనేదైతే అందులో వర్క్ చేసే ఒక మేడంనయితే కనుక్కున్నా. ఆ వీడియోని గూడా ఇందులో యాడ్ చేషిన. నీకు చిన్న క్లిప్ అయితే పెట్టాను. మేడంతో గూడా మాట్లాడి మేడం అయితే కొంచెం ఫియర్ అయితున్నారు. అంటే సడెన్‌గా అడిగే వరకి ఇంకా ఎప్పుడు కెమెరా ఫేస్ జేయలేదంట. కొంచెం
భయపడుతుండే చెప్పారంట. అంటే టెన్షన్ ఉంటది. కొంచెం ఫియర్ ఉంటది ఎవరికైనా. ఎందుకంటే నేను స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంచెం ఫియర్ ఉంటుంది. ఆ మేడంకి ఇంకా ఫియర్ ఉండేనంట. మాట్లాడి చెప్పండి మేడం అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేసి ఇట్లా చెప్పండి స్టోర్ గురించి ఎవరికైనా తెలుస్తుంది కదా! ఇంకా తెలియని వాళ్ళు ఉండింటారు కదా! ఇంకా వస్తున్నారులెండి గానీ చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటారు కదా! దగ్గరలోనే ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటది. ప్రాపర్‌గా అని చెప్పేసి మేడంనయితే రిక్వెస్ట్ చేసి మరి చెప్పించుకున్నా నేనైతే. మేడంతో కూడా మాట్లాడాను. చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు గదా! గిఫ్ట్ ఐటెమ్స్ ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఐటెమ్స్ అయితే ఇస్తుంటారు గదా! ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు. ఆల్మోస్ట్ అందరూ ఇట్లనే ఇస్తుంటారు. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? ఏమేమి అంటే పెట్రోల్ ఐటమ్స్ ఎలా ఉంటాయి? రీజనబుల్ ఉంటాయా? బయటకి డిఫరెన్స్ ఉంటదా అనేది చెప్పేసారు. అంటే ఇదేంటంటే మ్యానుఫ్యాక్చర్ అన్ని మ్యానుఫ్యాక్చర్ ఉండే వరకు ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి. హోటల్ కానీ, ఇంటికి కానీ, ఫంక్షన్ హాల్ కానీ, టెంట్ హౌస్ కానీ ఆల్ ఏ టు జెడ్ అవైలబుల్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ బయటకి ఇక్కడికి రేట్ అయితే చాలా రీజనబుల్ ఉంటుంది. చాలా మెంబర్స్ ఏంటంటే ఈ లోపల ఉండే వరకు అడ్రస్ తెలియట్లేదు. ఇక్కడ లోపల ఇంత పెద్ద షోరూమ్ ఉందనేసి చాలా మెంబర్స్ తెలియట్లేదు. దీనివల్ల ఏదైనా తెలుసుకుంటే రిటర్న్ గిఫ్ట్ కి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అల్యూమినియం ఐటమ్స్ లో పెద్ద పెద్ద ఈ టెంట్ హౌస్ ఫంక్షన్ హాల్ వాళ్ళకి అయితే రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీలో మీకు దొరుకుతుంది. అవును మేడం, ఎంఆర్పీ మీద డిఫరెన్స్ ఉంటుంది. డిస్కౌంట్స్ అన్ని డిస్కౌంట్స్ ఉంటుంది. బల్క్ లో కొంచెం అవును, గిఫ్టింగ్ పర్పస్ కోసమే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని చాలా డిఫరెంట్ ఐటమ్స్ లో ఉంటాయి. తక్కువ ఐటమ్స్ లో వెళ్తే మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఒక పెళ్లి సామాన్ 20,000-30,000 లోనే వచ్చేస్తారు. అవును, బయట అంటే పెళ్లి పెడతారు కదా, చాలా ఏమంటే బడి బాక్స్ అన్నారు. అవును, దానికి ఇక్కడికి బయటకి చాలా అవును బల్క్ లో తీసుకుంటే బాగా క్వాలిటీ #1 క్వాలిటీ ఉంటుంది. కస్టమర్ ఎట్లా అంటే ఓన్ చాయిస్ తో సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇదే ఈ ఐటమ్స్ వస్తుంది మేడం 20,000 కి 30,000 కి ఇదే అనడం ఉండదు. మీ చాయిస్ అని వదులుతా ఉన్నారు. మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ అన్నా. ఎంత హెవీ ఐటమ్ చాలా తెలివిగా మాకు అనడం ఏంటంటే మనం బయటకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు ప్లస్ ఏంటంటే డిఫరెన్స్ చాలా ఉంది. రేట్స్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చూసి బయటకి ఇక్కడికి డిఫరెన్స్ అయితే చాలా ఉంది. వచ్చి రిటర్న్ గిఫ్ట్ కానీ, పెళ్లి సామాన్ కానీ, లేదు పెయింట్ హౌస్ ఫంక్షన్ హాల్ దేనికైనా సరే #1 ఆప్షన్ ఉంది. బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. వచ్చి ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళ పైన ఉంటాం. ఇప్పుడు మీరు వచ్చి చూడలేదా కంపారిజన్ ఇక్కడ బాగుంది అట్లా విరాట్ చూస్తే తెలుస్తుంది. ఏంటంటే ఇది చాలా లోపల ఉన్న వరకు మెంబర్స్ కి తెలియదు. ఇప్పుడు అడ్రస్ అనడం మీరు మెన్షన్ చేసే వరకు తెలియదు. మేడం మళ్ళీ ఒకసారి మీరు ఒక అడ్రస్ చెప్పండి. ఇది కంపెనీ అడ్రస్ చెప్పండి. ఇది అడ్రస్ చెప్పండి. అడ్రస్ కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇది అడ్రస్ చెప్పండి ఎక్కడ ఉంది ఒకసారి. ఈ ఎన్ని ఇండస్ట్రీస్ ఐడియా ఓపల్కి మోడర్న్ గల్లీ నుంచి లోపల రాగానే మిషన్ కార్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. పక్కన గల్లీలో వస్తేనే ఎన్ని ఇండస్ట్రీస్ పెద్దది ఉంటుంది. మిషన్ గ్రూప్ అనడమే ఎన్ని ఇండస్ట్రీస్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ ఇక్కడనే అన్న వరకు మనకు అల్యూమినియం ఐటమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి దొరుకుతుంది కదా అన్న వరకు ఆ ఒక మెన్షన్ పెట్టుకొని ఈ ఐటమ్స్ ఎందుకు తక్కువ ఇవ్వండి అన్న వరకు ఒక ఐటమ్ ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఈ ఐటమ్స్ దొరుకుతాయి అనడం లేదు. ఆల్మోస్ట్ చైనీస్ ఐటమ్స్ ఇంకా ఆఫర్ ఉంది. షాప్ పెట్టుకోవడానికి అంటే అన్ని దొరుకుతాయి. చైనీస్ ఐటమ్ కావాలంటే చైనీస్ ఐటమ్స్ ఒక ఫ్లోర్ ఉంది. మన ఇంట్లోకి కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంది. లేదు గిఫ్టింగ్ పర్పస్ కి సెకండ్ ఫ్లోర్ ఉంది. హోటల్ అయితే ఫంక్షన్ అంటే ప్లేస్ దొరుకుతుంది వరకు ట్రాఫిక్ జామ్ ఉండదు. మన పార్కింగ్ దొరుకుతాయి. వచ్చి కామ్ గా మనం షాపింగ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. ఇలాంటి ఇబ్బంది లేకుండా మా షాప్ ఏంటంటే మోస్ట్ పిల్లలు తీసుకొచ్చేసారు. పిల్లల్ని కింద వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు హ్యాండిల్ తీసుకుంటారు. పేరెంట్స్ షాపింగ్ చేస్తారు. మార్నింగ్ 10-9 ఓపెన్ అయిపోతుంది. 10 వరకు క్రౌడ్ వస్తుంది అంటే 8, 9, 10 వరకు కూడా ఉంటుంది. సండే కూడా అవైలబుల్ ఉంటుంది. బెస్ట్ ఆప్షన్. చాలా మంది తెలియదు సండే కూడా ఓపెన్ ఉంటుంది. సండే కూడా సండే ఇంకొకటి ఏంటంటే ఫెస్టివల్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఫెస్టివల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేను అనుకున్న డిస్కౌంట్ అట్లా కాదు. 365 days డిస్కౌంట్ లోనే ఉంటది.
మీరు ఈ పర్టికులర్ ఈ సీజన్ కి ఒక డిస్కౌంట్, ఈ సీజన్ కి అట్లా ఉండదు. ఎనీ టైం వస్తే మీకు డిస్కౌంట్ ఉంటుంది. అందువల్లకే మీకు అన్ని కూడా ఎంఆర్పీ ఉంటుంది, ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఉంటుంది. ఎంత డిస్కౌంట్ అయితే మనకి మీకు వాళ్ళు ఏమైనా బిల్లు వచ్చేస్తుంది. సో కంపారిజన్ మీరే చేసుకోవచ్చు ఎట్లా ఉంది ఏంటి అని అన్నారు. మనకు ఒకటి ఐడియా వస్తుంది బయటకి ఇక్కడ కూడా డిఫరెంట్ కొంచెం ఇక్కడ ఎదినార్ హైట్నార్ ఇక్కడ దిస్నార్ సైడ్ మీ సరౌండింగ్ ఉన్న వాళ్ళకి దగ్గర ఉంటుంది. ఇది అవును, కానీ ఇప్పుడు మనం బేగం బజారే వెళ్ళాలి ఆప్షన్ అనడం వాళ్ళకి నాకు అదే ఉంటాయి సార్. దూరమే ఉంది. ఎందుకు నియర్ బై మనకి గిఫ్టింగ్ పర్పస్ లేదు, ఇంటి పర్పస్ లేదు అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. అడ్రస్ అనడం చూసుకుని ఒక్కసారి ఇంటికి అయితే వస్తున్నారు సార్. బాగుంది ఆల్రెడీ అయితే తీసేసుకున్నా ఆల్మోస్ట్ ఆ బాగుంది ఇంకా కొన్ని తీసుకోవాల్సింది కానీ సో మళ్ళీ వస్తా సో తగ్గుతాం కదా మేము ఉండేది దగ్గరలోనే ఉండేది ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ కూడా వచ్చారు 20 minutes మీరు వస్తున్నారు ఒక ఫోన్ చేస్తే నైట్ పెళ్లి అయిన వరకు ఏంటంటే నైట్ అయిపోతుంది షాపింగ్ ఉంటారు వాళ్ళు రావాలని కాదు ఫోన్ చేస్తారు మనం మీ టైం వస్తున్నాము తీసుకుంటే మేము బాగుంది ఆప్షన్ ఉంటుంది మేడం ఇది ఏమైనా ఆర్డర్ పెడితే ఆన్లైన్ లో ఏమైనా పంపించడానికి అవకాశం ఉంటుందా? పంపిస్తాం. అచ్చా, అదర్ డిస్ట్రిక్ట్ నుంచి అయినా సరే. కాల్ చేస్తున్నప్పుడు ఈ ఐటమ్స్ కావాలి అంటే మేము డైరెక్ట్ ఫోటో తీసుకుని పంపించే ఆప్షన్ ఎందుకంటే మేడం డిస్ట్రిక్ట్ లో వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళు లాంగ్ ఉంటది కదా. ఇక్కడ నుంచి చాలా మెంబర్స్ మోస్ట్ ఆఫ్ ఫోటోస్ చేయడం ఎక్కువ. ఆర్డర్స్ మాకు ఏంటంటే కాల్ లో వస్తుంది, మేడం ఇది కావాలి ఇది కావాలంటే బిల్ వేసాం కనిపిస్తాం విజిట్ చేసుకుంటాం. ఆ ఆప్షన్ ఇంకేది మీకు రాకపోవచ్చు, మేడం మాకు ఈ ఐటమ్ అవసరం ఉంది నేను గిఫ్టింగ్ ఐటమ్ తీసుకుని మా తక్కువ పంపిస్తుంది. ఆ ఆప్షన్ ఉంటుంది, ఎవరికి ఐటమ్స్ ఉంటుంది. అయితే బాగా డిస్టర్బ్ అవుతుందంటే అక్కడ కొన్ని ఐటమ్స్ తయారవుతాయంట కాబట్టి చాలా డిస్టర్బ్ అయితే అవుతుంది. చాలా సౌండ్ వస్తుంది. కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మధ్యలో. చూస్తున్నారు కదా రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఆప్షన్ అంటే ఏం లేదు అక్కడ ఉంటాయి అన్నట్టు. బల్క్‌లో కూడా తీసుకునే వాళ్ళకు చాలా బెటర్ ఆప్షన్ అన్నట్టు. క్వాలిటీలో ఉంటాయి. మంచి క్వాలిటీలో ఇవ్వచ్చు. ఇస్తున్నామనే మంచి క్వాలిటీతో ఇస్తున్నామనే ఫీలింగ్ ఉంటది. తీసుకునే వాళ్ళకి కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఏమన్నా పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా బడి బాస్ అని పెడుతుంటారు కదా! హ్యాపీగా వచ్చి ఇక్కడైతే పర్చేస్ అయితే చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఏమన్నా అవసరం ఉంటే నేను ఎవరికైనా నాకైతే అడిగితే నేనైతే ఇక్కడికి వెళ్ళమని అయితే సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదా! గాజు ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఎవరికైనా పెళ్ళి కూడా గిఫ్ట్ తీసుకోవడానికైతే ఇక్కడ బాగున్నాయి. ఎందుకంటే నా పెళ్ళిలో కూడా నా ఫ్రెండ్స్ నాకు కొన్ని డిన్నర్ సెట్స్ అయితే ఇచ్చారు. అలా ఎవరైనా ఇస్తే గుర్తుపెట్టుకుంటారన్నట్టు. మెమోరీస్ ఉంటాయన్నట్టు. నాకు కూడా మా ఫ్రెండ్స్ ఇచ్చిండ్రు అనేది ఇప్పటికి నేను యూజ్ చేస్తున్నా కదా! నేను చూస్తున్న ప్రతిసారి అనుకుంటా. ఎవరైనా ఏదైనా ఇస్తే ఇది బాగుంది, ఇది వీళ్ళు పెట్టిండ్రు అనేది ఒకటి ఉంటదన్నట్టు మెమరీ అన్నట్టు. ఇక్కడికొచ్చి ఏదైనా తీసుకొని కూడా తీసుకొని ఇస్తే కూడా బాగుంటది. క్వాలిటీ బాగుంది. ఐటెమ్స్ కూడా అలానే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఆల్మోస్ట్ షాప్‌కు పెట్టుకోవడం బిజినెస్ చేసే వాళ్ళకి ఇక్కడ ఆల్ ఐటెమ్స్ ఉన్నాయండి. ప్రతీది. చాలా నచ్చింది నాకైతే. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టోర్‌కి వెళ్లి విజిట్ చేయాలనుకుంటే పైన స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. చూసి విజిట్ అవ్వండి. హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో కూడా విజిట్ చేయొచ్చు. ఏం డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అక్కడ పార్కింగ్ కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగా కంఫర్టబుల్‌గా అయితే ఉంది. చూస్తున్నారా? ఎలా అనిపించింది? మా వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా! చూసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.